నమస్కారం. కొత్త ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న కొత్త సినిమాల సంగతులతో ముస్తాబైంది ఇవాల్టి మీ ఈటీవీ టాకీస్. సంక్రాంతి బరిలోకి ఎవడు వచ్చినా నేనొక్కడిని నెంబర్ 1 అంటూ అగ్ర హీరోలు పందెం కోళ్లలా తలబడబోతున్నారు. భీమవరం బుల్లోడు సైతం పోటీకి సై అంటూ సిద్ధమవుతున్నాడు. సంక్రాంతి సంబరాలు ముగిశాక సినిమాలు లేవు అని ప్రేక్షకులు హార్ట్ అటాక్కు గురి కావాల్సిన పని లేదు. కమ్ముకున్న కారు చీకట్లను చీల్చుకుంటూ వెండితెరపై వెలుగులు విరవిమ్మేందుకు ఆటోనగర్ సూర్య వచ్చేస్తున్నాడు. ఫిబ్రవరిలో జరిగే కొత్త జంట ఆహా కళ్యాణంలో రై నృత్య విన్యాసాలు ప్రదర్శించబోతున్నాడు. వేసవి ప్రారంభంలో లెజెండ్ ఉగ్ర రూపం చూడొచ్చు. మండు వేసవిలో రేసుగుర్రం పరుగును వీక్షించవచ్చు. ఇలా ఈ ఏడాది ప్రథమార్థంలో పైసా వసూళ్లకు పాండవులు తుమ్మెద అంటూ టాలీవుడ్ కథానాయకులు వినోదాల విందు అందించేందుకు సిద్ధమవుతున్నారు. యుద్ధం గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే. దీనమ్మ జీవితం బతికితే ఆశలు పోతే ప్రాణాలు. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దడిగానే. నా పేరు సూర్య. నా ప్రపంచంలో మాటకి మాట, దెబ్బకి దెబ్బే సమానం. నేను లవ్ చేస్తాను అనుకుంటున్నాను రా. చచ్చా పార్ట్నర్స్ అంతే. పార్ట్నర్స్ కాదు, బిజినెస్ లో నంబర్ 1 రూల్, ఫినాన్స్ ని రొమాన్స్ ని ఎప్పుడు కలపకూడదు. వర్కౌట్ రెండు 2013లో టాలీవుడ్ అగ్ర హీరోలందరూ విజయాలు అందుకున్నారు. పవన్ కళ్యాణ్ కు అత్తారింటికి దారి దొరికితే మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లలు పూయించాడు. ప్రభాస్ మిర్చి ఘాటు చూపిస్తే ఎన్టీఆర్ బాదుషాగా వసూళ్ల దందా చేసేశాడు. రామ్ చరణ్ నాయక్ గా బాక్సాఫీస్ వద్ద రచ్చ చేసిన తుఫాన్ దెబ్బకు కుదేలయ్యాడు. అల్లు అర్జున్ ఇద్దరమ్మాలతో చేసిన జులై వేషాలు యువతను ఆకట్టుకున్నాయి. 2013లో పవన్, మహేష్, ప్రభాస్, అల్లు అర్జున్ ఒక్క సినిమాతో సరిపడితే ఎన్టీఆర్, రామ్ చరణ్ 2 సినిమాలతో మిశ్రమ ఫలితాల్ని చవిచూశారు. ఇలా గతేడాది దాదాపుగా మంచి విజయాలు దక్కిన చిన్న చిన్న తడబాట్లు తప్పలేదు. స్టార్ట్ చేసాడు రా. ఎదురు తిరిగి నిలబడు, నీకంటే తోపు ఎవడో లేడు ఇక్కడ. రేయ్ కత్తి పెట్టరా, డౌట్ వస్తుంది. ఆడి రియాక్షన్ నేను చూడాలి. ఏమి యాక్ట్ చేస్తున్నావురా? నీకు ఆస్కార్ అవార్డు కొరియర్లో వస్తుందిరా. 10 రోజుల తర్వాత కోర్టుకి జడ్జి వస్తారు, జనాలు వస్తారు, నేను వస్తా. కానీ నువ్వు మాత్రం రావు. బ్రతకాలంటే బాద్షా కిందుండాలి, చావాలంటే బాద్షా ముందుండాలి. బాద్షా నన్ను టచ్ చేయడం అంత ఈజీ కాదు. భయపడేవాడు బానిస, భయపెట్టేవాడు బాద్షా. బాద్షాని టచ్ చేస్తే సౌండ్ సాలిడ్ ఉంటుంది. నేను ప్రేక్షకుణ్ణి, నన్ను ఎంటర్టైన్ చేయండి. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేకైనా ఏటగాడ నిన్నే నమ్మీతురా, మేకైనా ఏటగాడ నిన్నే నమ్మీతురా. బేట్రాయి స్వామి దేవుడా, నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా. అయినా లాస్ట్ పంచి మందైతే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. 2013 లాగే ఈ ఏడాది సంక్రాంతి బరి ఆసక్తిగా మారింది. గతేడాది రామ్ చరణ్ నాయక్, మహేష్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రాలు 2 రోజుల వ్యవధిలో విడుదలై టాలీవుడ్కు ఘనమైన ప్రారంభాన్నిచ్చాయి.
ఈ ఏడాది కూడా మళ్లీ మహేష్ రామ్ చరణ్లే సంక్రాంతికి పందెం కోళ్లలా బరిలోకి దిగుతున్నారు. ప్రిన్స్ 1 నేనొక్కడినే అంటూ జనవరి 10న ప్రేక్షకుల ముందుకోసం రానున్నాడు. మహేష్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 1 పై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాక్ స్టార్గా ప్రిన్స్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు 1 పై అంచనాలు ఆకాశాన్నంటేలా చేశాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రేక్షకుల్ని ఉరితెలుగిస్తోంది. హూ ఆర్ యూ అంటున్న ప్రేక్షక లోకాన్ని కొత్త నాయిక కృతి సనన్ కైపు చూపులతో కవ్విస్తోంది. ఇలా ఎన్నో ప్రత్యేక ఆకర్షణలు మరెన్నో అంచనాలతో రాబోతున్న 1 టాలీవుడ్కు 100 కోట్ల దారి చూపిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. Hello rockstar, I'm your angel. Areo rockstar, I am single. Okay, nera kalagaruda. One day girlfriend undi pandaga chesi breakup aipota. Auto zomo corta. Auto zomo corta. Auto zomo corta. My darling style ko like corta. చలి చలియా చెదిరిన కలయా నువ్వు పలకని మాటలాగా మార్చమాకి సఖియా. గతేడాది నాయక్తో భారీ విజయాన్ని అందుకున్న రామ్ చరణ్ ఈ సంక్రాంతికి బరిలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాడు. చెర్రీ నటించిన ఎవడు వాయిదాల పరంపరకు ఫుల్ స్టాప్ పడింది. ఇప్పటికే ఎన్నో వాయిదాలు పడిన ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో అల్లు అర్జున్, కాజల్ ప్రత్యేక పాత్రల్లో మెరవనున్నారు. కథానాయికలు శృతి హాసన్, అమీ జాక్సన్ అందాలు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ తెచ్చింది. ఏదైనా ఒక్కడితోనే మొదలవుతుంది. ఎవడై ఉంటాడ్రా? ఎవడు? ఆడి బాడీ బ్లడ్తో కాదు, పగతో రన్ అవుతోంది. నెక్స్ట్ వేసేది నిన్నే. మీరు వాడిని వేసేశారు, నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్? ఆడి కంట్లో భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, దెబ్బకి తిరుగులేదు. యుద్ధం గెలవాలంటే యుద్ధం చెయ్యాల్సిందే. దీనమ్మ జీవితం బతికితే ఆశలు పోతే ప్రాణాలు. రేయ్, 10, 20, 30, 40, 50, 70, 100 మందిని పంపించు. ఇదే రిపీట్ అవుతాయి.
నన్ను చూపించి నీకై పుట్టాననిపించి నీ సునీల్ కథానాయకుడిగా ఉదయ్ శంకర్ తెరకెక్కించిన భీమవరం బుల్లోడు సంక్రాంతి బరిలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మితమైన ఈ చిత్రంపై భారీ అంచనాలు వినిపిస్తున్నాయి. ఏఎస్ఆర్ కథానాయికగా నటించిన ఈ సినిమా ప్రాజెక్టుకు అనూప్ స్వరాలు అందించాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్మెంట్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న భీమవరం బుల్లోడు పేరు నిలబెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. All the people, listen to the story of Bhimavaram Bullodu. Quick like a Spider-Man, soar like a Superman. Can't you see what's on us, superhuman? All the things said and done, he's the only one who can pull off all the stunts and leave you stunned. He is big, 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 Bhimavaram Bullodu. Oh yeah! Big, 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 Bhimavaram Bullodu. తన కథ బాగాలే నోడు, మన కథలోని నాయకుడు, పెళ్లి చూపులకు వెళతాడు, పిల్ల నచ్చునని చెబుతాడు. అమ్మాయిని చూసి నచ్చిందని చెప్తే నచ్చిందండి. ఆ పిల్లకు పెళ్లి అవుతుంది వేరే వాడితో, ఎడుగుండకు చెల్లు పడుతుంది పెళ్లి బాబుతో. పెళ్లి కాని కుర్రాడు, ప్రేమాచరము ఉన్నాడు, వీడు 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 బీప్ 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 భీమవరం బుల్లోడు. He is beep 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 భీమవరం బుల్లోడు. బలమైన బలహీనుడు, తెలివైన బెర్రివాడు, ధైర్యమున్న పెరికివాడు, గంభీరమైన చిలిపోడు. అమ్మాయిని చూశాడు, ఆమెకు ప్రేమలో పడిపోయాడు. అందరినీ ప్రేమించాడు, ఆఖరికి అన్నాడు. చావంటే భయమే లేనోడు, భయంతో చస్తు బ్రతికేస్తాడు. భయం వీణ్ణి వీడిందా, మరి జయం వీడికి కలిగిందా? ఎరా ఎంత మోజుంటే మాత్రం ఏజ్ కూడా చూసుకోవా? తల్లిలా ఉంది. This is the story of Bhimavaram Bullodu. He is big, 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 భీమవరం బుల్లోడు. ఇష్క్ గుండె జారి గల్లంతైందే విజయాలతో జోరు మీదున్న నితిన్ హార్ట్ అటాక్తో హ్యాట్రిక్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్త భామ అదా శర్మ ఒంపు సొంపులు ప్రేక్షకుల్ని ఊరిస్తున్నాయి. పూరి పంచులు పేలి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ మ్యాజిక్ చేస్తే నితిన్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమే మరి. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నచ్చితే ఇవ్వచ్చుగా, లేదంటేనే మనొచ్చుగా, అంతేగాని అందరిలోనూ చంప మీదలాగి కొడతావా? నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దడిగానే ముద్దడిగానే. ముద్దడిగానే. ఆర్థిక ఇబ్బందులతో మబ్బులు కమ్ముకున్న ఆటోనగర్ సూర్య ఎట్టకేలకు ఉదయించబోతున్నాడు. నాగచైతన్య కథానాయకుడిగా దేవకట్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ ప్రాజెక్టు జనవరి 31న ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది. సమంతా క్రేజ్ ఈ సినిమాకు కలిసి వచ్చే అంశం. ఇప్పటికే ప్రచార చిత్రంతో అంచనాలు పెంచేసిన ఆటోనగర్ సూర్య వెండితెరపై వెలుగులు విరజిమ్మడం ఖాయమంటున్నాయి ట్రేడ్ వర్గాలు. నాకు తెలిసి మనుషుల్లో 4 జాతులున్నాయి. తినేదానికన్నా ఎక్కువ పండించేవాడు, కనీసం తిన్నంత మాత్రం పండించేవాడు, పండించే కెపాసిటీ లేక అడుక్కు తినేవాడు. ఈ ముగ్గురిని దోచుకు తినే 4వ జాతి ఒకటి ఉంది.
లోఫర్ జాతి. ఐడియాలే బతికినప్పుడు ప్రపంచంలో లూటీ చేయడానికి కూడా ఏం మిగలదురా. చూడు బాబాయ్, కొట్టుకు చావడానికి నీకు నాకు మధ్య ఫ్యాక్షన్ గొడవలు లేవు. అయినా ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని చెప్పే డిక్షనరీ ఇప్పటిదాకా నాకు అనిపించలా. ఏ వ్యవస్థలోనైనా ఒక్కడు పిడికలు దాటితే చాలు, మొత్తం ఆర్డర్ మారిపోతుంది. నా పేరు సూర్య. నా ప్రపంచంలో మాటకి మాట, దెబ్బకి దెబ్బే సమానం. ఇంకా నా క్యాస్ట్ ఏంటో మీకు అర్థం కాలేదు కదూ. నాది మోటార్ క్యాస్ట్. మనిషి బరువుని బాధ. 2013లో టాలీవుడ్ తెరపై కనిపించిన నాని ఆహా కళ్యాణం అంటూ ఫిబ్రవరిలో ప్రేక్షకులకు ఆహ్వానం పంపిస్తున్నాడు. బాలీవుడ్లో ఘన విజయం సాధించిన బ్యాండ్ బాజా బారా చిత్రానికి రీమేక్గా యశ్రాజ్ ఫిలిమ్స్ టాలీవుడ్లో నిర్మిస్తున్న తొలి చిత్రం ఫిబ్రవరి 7న విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రం అందరినీ ఆకట్టుకుంది. చదువుకుంటానని వేసిన వేషాలు చాలు. సొంత బిజినెస్. ఇప్పటి వరకు నా లైఫ్ లో ఏదైనా నా ప్లాన్ ప్రకారమే జరిగింది. ఇకపైన అంతే. ఇంతకీ ఏంటి ప్లాన్? వెడ్డింగ్ ప్లానింగ్. చాలా పనులుంటాయి పెళ్లిలో. భోజనాలు, సంప్రదాయాలు, మేళతాళాలు, డెకరేషన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవన్నీ చేయడానికి ఒకళ్ళు కావాలి కదా. కానీ ఈ బిజినెస్ మన ఊర్లో కష్టమే, అసలు ముందు అర్థం కాదు. మొబైల్ ఫోన్, MP3, కంప్యూటర్ ఇవి అర్థమయ్యేగా. నేనంటోంది జస్ట్ పెళ్ళే కదా. వెడ్డింగ్ యూట్యూ ప్లానింగ్ అసలు. హైదరాబాద్ లో జరగబోయే పెద్ద పెద్ద పెళ్లిళ్ళన్నీ మనమే చేయబోతుంది. ఇది తెలుగు వాళ్ళది కాదు, వాళ్ళ స్టైల్ తమిళ స్టైల్. 3 పూట్ల సాంబార్ ఉండాలి, అంతేనా? ఓకే. మీరిద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్? నాకు తనంటే పడదు. రే నిన్ను. తనకి నేనంటే అస్సలు పడదు. లవ్ కొవ్వు అంటేనే పెద్ద కాంప్లికేషన్. నేను లవ్ చేస్తాను అనుకుంటున్నాను రా. చచ్చా, పార్ట్నర్స్ అంతే. పార్ట్నర్స్ కాదు. బిజినెస్ లో నంబర్ 1 రూల్, ఫినాన్స్ ని రొమాన్స్ ని ఎప్పుడు కలపకూడదు. వర్కౌట్ అవ్వదు. మెగా కుటుంబం నుంచి మరో కథానాయకుడు ఏడాది టాలీవుడ్లో అడుగు పెడుతున్నాడు. వవీస్ చౌదరి తెరకెక్కిస్తున్న రై చిత్రంతో చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తెరంగేట్రం చేస్తున్నాడు. ఫీరల్లో తన డాన్సింగ్ స్కిల్స్తో మెగాస్టార్ను మైమరిపించిన ఈ డాన్సింగ్ స్టార్ రేగా ఫిబ్రవరిలో మెగా అభిమానులను అలరించబోతున్నాడు. సయామి ఖేర్ కథానాయికగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో మరో భామ శ్రద్ధాదాస్ తన గ్లామర్ షోతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ఏడాది ప్రథమార్థ చివర్లో అల్లు అర్జున్ రేసు గుర్రంలా బూచోడమ్మ బూచోడు అంటూ పరిగెత్తబోతున్నాడు. బన్నీ బైక్ రేసర్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. శృతి హాసన్, సలోని కథానాయకులుగా నటిస్తున్న ఈ సినిమా వేసవి సెలవుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.
నటసింహం బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ తెరకెక్కుతున్న లెజెండ్ మార్చి చివరి వారంలో వచ్చే అవకాశం ఉంది. మంచు కుటుంబ సభ్యులందరూ నటిస్తున్న పాండవులు 9 అల్లు శిరీష్ రెజినా జంటగా మారుతి తెరకెక్కిస్తున్న కొత్త జంట ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. శ్రీకాంత్ క్షత్రియ ఇవాళే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఆర్థిక ఇబ్బందులతో వాయిదా పడిన పైసా, సామాజిక ఇతివృత్తంతో రూపొందుతున్న జెండాపై కపిరాజు చిత్రం ఈ ఏడాది ప్రథమార్థంలోనే విడుదల కానున్నాయి. ఈ 2 సినిమాల్లోనూ నానినే కథానాయకుడు కావడం విశేషం. గతేడాది ఒక్క సినిమాలోనూ కనిపించిన నాని ఈ ఏడాది ప్రథమార్థంలోనే 3 చిత్రాలతో అలరించబోతున్నాడు. నిరంతరం మడమే తిప్పక ముందుకు తెగబడదాం గగనాల అంచులకే నిచ్చెన సరసున్లే వందే యవ్వన పర్వం తిరిగి రాదే నిమిషం దూసుకుపోరా దునియా గమనించి